గుడ్ మార్నింగ్ గైస్. టైం చూసారా? 8:15 అయింది. అందుకే గుడ్ మార్నింగ్ చెప్తున్నాను. ఒకవేళ మీరు ఈవినింగ్ చూస్తున్నట్టయితే గుడ్ ఈవినింగ్, ఆఫ్టర్నూన్ చూస్తున్నట్టయితే గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఇంకో మంచి వీడియోతో ఈరోజు మీ ముందుకు వచ్చేసాను. డైరెక్ట్గా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం మనం. నన్ను జనరల్గా ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ అడిగే క్వశ్చన్ ఏంటంటే, మేజర్గా అడిగే క్వశ్చన్, నేను ఎలాంటి సప్లిమెంట్స్ యూజ్ చేస్తా అని చెప్పేసి. ఈరోజు మీకోసం డెడికేటెడ్గా దాని మీద ఒక వీడియో చేయబోతున్నా. నా ఫిట్నెస్ కోసం, నా హెల్త్ కోసం నేను యూజ్ చేసే సప్లిమెంట్స్ అన్నీ మీకు చూపించబోతున్నా. మీరు దయచేసి ఈ వీడియో చూసి ఇన్స్పైర్ అయ్యి వెంటనే వెళ్ళి ఆ సప్లిమెంట్స్ అన్నీ కొనకండి. ఇది జస్ట్ నా బాడీ రిక్వైర్మెంట్ మీద బేస్ చేసుకొని నాకు కావాల్సిన సప్లిమెంట్స్ని నేను యూజ్ చేస్తున్నా. ట్రస్ట్ మీ, ఈ సప్లిమెంట్స్ ఏవీ లేకుండా మీరు మంచి బాడీ బిల్డ్ చేయొచ్చు. ఇది నా బ్లడ్ రిపోర్ట్ ప్రకారం నాకు కావాల్సిన సప్లిమెంట్స్ని నేను యూజ్ చేస్తున్నా అనమాట. అండ్ మీ డైట్, మీ వర్కౌట్స్, మీ స్లీప్, మీ హైడ్రేషన్ ప్రాపర్గా ఉంటే మీకు ఎలాంటి సప్లిమెంట్స్ అవసరం లేదు. ట్రస్ట్ మీ ఆన్ దిస్. యూ కాంట్ అవుట్ రన్ ఎ బ్యాడ్ డైట్ విత్ ఎ గుడ్ సప్లిమెంట్. ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకా లేట్ చేయకుండా మనం ఆ సప్లిమెంట్స్ అన్నీ నేను చెప్తూ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటా. ఒక నాలెడ్జ్లా దీన్ని కన్సిడర్ చేయండి, అంతేగాని ఇన్స్పైర్ అయ్యి వెంటనే వెళ్ళి సప్లిమెంట్స్ మాత్రం కొనకండి. మన తెలుగు సబ్స్క్రైబర్స్ చాలా మందికి న్యూట్రిషన్ గురించి తెలుసుకోవాలని ఉంటుంది, ఎక్సర్సైజ్ సైన్స్ పరంగా నాలెడ్జ్ పెంచుకోవాలని ఉంటుంది, కానీ నాకు తెలిసి ఒక ప్రాపర్ ఛానల్ దీని గురించి నేను ఎక్కడ చూడలేదు. సో అందుకోసమే ఈ ఛానల్ ద్వారా మన తెలుగు వాళ్ళందరికీ న్యూట్రిషన్ సైన్స్ పరంగా, ఎక్సర్సైజ్ సైన్స్ పరంగా, టెక్నికల్లీ ఈజీ వేలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను వచ్చాను. సో మీ అందరికీ డెఫినెట్లీ అన్ని విషయాలు నేర్పిస్తాను. అందులో భాగంగా ఈరోజు మనం సప్లిమెంట్స్ గురించి నేర్చుకుందాం. చలో, ఈ సప్లిమెంట్స్ అన్ని నేను మన ఆఫీస్ రూమ్, ఆ స్టూడియో రూమ్లో అరేంజ్ చేసి పెట్టాను. అక్కడికి వెళ్ళి దీని గురించి మనం మాట్లాడుకుందాం. దిస్ ఈజ్ మై సప్లిమెంట్ స్టాక్ గైస్. టిపికల్ బాడీ బిల్డర్స్తో కంపేర్ చేస్తే నేను చాలా తక్కువ సప్లిమెంట్స్ యూజ్ చేస్తా. ఇప్పుడు నేను ఒక్కో సప్లిమెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ దానివల్ల వచ్చే బెనిఫిట్స్ అవ్వచ్చు, అది ఎందుకు తీసుకుంటారు, నేను ఎందుకు తీసుకుంటున్నా అని మీ రెఫరెన్స్ కోసం వాటి ప్రైస్ని కూడా చెప్తా. లెట్ స్టార్ట్. లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. ఫస్ట్ థింగ్, మనం వే ప్రోటీన్ గురించి మాట్లాడుకుందాం. ఈ వే ప్రోటీన్ కూడా, ఒకవేళ మీరు సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ని మీ ఫుడ్ నుంచి తీసుకుంటున్నట్టయితే ఇది కూడా అక్కర్లేదు గైస్. వే ప్రోటీన్ ఉంటేనే బాడీ బిల్డ్ అవుతుందని చాలా మంది నమ్ముతారు, బట్ దట్ ఈస్ కంప్లీట్లీ ఫాల్స్. నేను ఎందుకు తీసుకుంటున్నానంటే నా ప్రోటీన్ రిక్వైర్మెంట్ చాలా ఎక్కువ అనమాట. అండ్ నేను ఎక్కువ అమౌంట్ ఆఫ్ చికెన్ తినలేను. ఐ హార్డ్లీ ఈట్ 200 grams ఆఫ్ చికెన్ బ్రెస్ట్. సో ఆ రిమైనింగ్ ప్రోటీన్ ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఈ ప్రోటీన్ పౌడర్స్ ని యూస్ చేస్తున్నా. 3 పౌడర్స్ ఎందుకంటారా? సో నేను బేసికల్లీ వే ప్రోటీన్ ని తాగను గైస్, తింటాను. నేను ఎవ్రీడే బ్రేక్ఫాస్ట్ లో ఓట్ మీల్ లో ఈ ప్రోటీన్ పౌడర్ ని కలుపుకొని తింటాను. సో రోజు ఒకే టేస్ట్ ఉంటే బోర్ కొడుతుంది కాబట్టి ఈ 3 ఫ్లేవర్స్ ని నేను యూజ్ చేస్తున్నాను. ఒకటి వచ్చేసి వెనిలా ఫ్లేవర్ అన్నమాట, ఇంకొకటి ఫ్రూటీ పెబుల్స్, ఇంకొకటి చాక్లెట్ ఫ్లేవర్. అండ్ నెక్స్ట్ సప్లిమెంట్ వచ్చేసి అశ్వగంధ. ఈ సప్లిమెంట్ మజిల్ బిల్డింగ్ కోసం అయితే నేను యూజ్ చేయట్లేదు. దీనివల్ల నా స్లీప్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది అనమాట. స్ట్రెస్ మేనేజ్మెంట్ కి కూడా ఇది పనికొస్తుంది. అందుకోసమే నేను ఈ అశ్వగంధ యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కోసం నేను ఫిష్ ఆయిల్ వాడుతున్నా. సో ఈ ఫిష్ ఆయిల్ మనకు బోన్ హెల్త్ కి, తర్వాత బాడీ రికవరీకి, మనం వర్కౌట్స్ చేశాక మన మజిల్స్ అన్నవి ప్రాపర్ గా రికవర్ అవ్వకపోతే నెక్స్ట్ రోజు మనం ఏ మాత్రం వర్కౌట్స్ చేసుకోలేం. దానికి ఈ ఫిష్ ఆయిల్స్ అన్నవి చాలా యూజ్ అవుతాయి అనమాట. అందుకోసమే నేను ఈ ఫిష్ ఆయిల్ క్యాప్సూల్స్ యూజ్ చేస్తున్నాను. అండ్ వైటమిన్ D3, మనకు ఫుడ్ ద్వారా వైటమిన్ డి అన్నది చాలా తక్కువ వస్తుంది గైస్. అందుకోసమే నేను ఈ సప్లిమెంట్ ని యూజ్ చేస్తున్నా. పర్ డే 2000 IU లాగా నేను దీన్ని కన్సిడర్ చేస్తాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ మనకు గ్లూకోజమైన్. ఒకప్పుడు నేను బాక్సింగ్ ఎక్కువగా చేసేవాడిని. సో అప్పుడు ఆ బాక్సింగ్ పంచ్ మీద అవ్వచ్చు, అండ్ వాళ్ళు చేపించే మొబిలిటీ డ్రిల్స్ అవ్వచ్చు, నాకు జాయింట్ పెయిన్స్ చాలా ఎక్కువ వచ్చేవి. అప్పుడు నాకు డాక్టర్ రికమెండ్ చేశారు ఈ గ్లూకోజమైన్ వాడమని చెప్పేసి. అందుకోసమే నేను వాడుతున్నా దీన్ని. అండ్ నెక్స్ట్, ఇజాప్గోల్హాస్. ఇది ఒక అండర్ రేటెడ్ సప్లిమెంట్ గైస్. మనకు ఫుడ్ లో ఫైబర్ అన్నది చాలా ఇంపార్టెంట్, కానీ కొన్ని సార్లు మనం సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ ఫైబర్ ని వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ ద్వారా తినడం మిస్ అవుతూ ఉంటుంది. ఆ టైంలో నేను ఈ ఫైబర్ సప్లిమెంట్ ని యూజ్ చేస్తాను. వెరీ గుడ్, న్యాచురల్ అండ్ నో సైడ్ ఎఫెక్ట్స్. సో ఇది మనకు పొట్టు ఉంటుంది అనమాట. దీని గురించి మనం ఆల్రెడీ రీల్స్ అండ్ షార్ట్స్ చేసాము, ఒకసారి వెళ్ళి చూడండి. నెక్స్ట్, ఈ ప్రీ వర్కౌట్ సప్లిమెంట్. సో వర్కౌట్ కంటే ముందు నేను ఒక స్కూప్ లేదా హాఫ్ స్కూప్ తీసుకుంటూ ఉంటా. అది కూడా చాలా రేర్గా. నాకు ఎప్పుడైనా ఎనర్జీ లెవెల్స్ తక్కువ ఉన్నట్టు అనిపించినా, కొంచెం డౌన్గా ఫీల్ అవుతున్నా, ఈ ప్రీ వర్కౌట్ సప్లిమెంట్ని యూజ్ చేస్తాను. వర్కౌట్ చేసేటప్పుడు మన మూడ్ కానీ, ఆ వర్కౌట్ పర్ఫార్మెన్స్ కానీ ఎన్హాన్స్ అవుతుంది అనమాట. బికాస్ ఇందులో కెఫిన్ చాలా ఎక్కువ ఉంటుంది. అందుకోసమే నేను ఇది యూజ్ చేస్తా. బిగినర్స్ ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్టయితే మీకు ఈ ప్రీ వర్కౌట్ సప్లిమెంట్స్ అన్నవి అక్కర్లేదు. బికాస్ అంత హై కెఫిన్ డోసేజెస్ ఆ టైంకే మీకు అవసరం లేదనమాట. జస్ట్ బ్లాక్ కాఫీ ఉంటే చాలు. అండ్ నెక్స్ట్,
మెగ్నీషియం సిట్రేట్ గైస్, దిస్ ఈస్ మై ఫేవరెట్ సప్లిమెంట్. ఈ మెగ్నీషియం సిట్రేట్ వల్ల మన గట్ హెల్త్ అన్నది చాలా ఇంప్రూవ్ అవుతుంది, బ్లోటింగ్ తగ్గుతుంది, నెక్స్ట్ రోజు డైజెషన్ ప్రాపర్గా అవుతుంది, మన బావెల్ మూమెంట్ అన్నది క్రేజీగా ఉంటుంది. అందుకోసమే నేను ఈ మెగ్నీషియం సిట్రేట్ని ఎప్పటి నుండో యూస్ చేస్తున్నా. ఇట్స్ బీన్ 2 years అనమాట. సో వన్ ఆఫ్ మై ఫేవరెట్ సప్లిమెంట్ ఇది. నెక్స్ట్ వచ్చేసి ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్. సో ఇది నేను ఇంట్రా వర్కౌట్లో తీసుకుంటాను అనమాట. ఇందులో 9 ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ఉంటాయి. చాలా మంది ఇంట్రా వర్కౌట్లో BCAA యూజ్ చేస్తూ ఉంటారు. దట్ ఈస్ టోటల్లీ యూజ్లెస్. సో మన మజిల్ ప్రోటీన్ సింథసిస్ జరగాలన్నా, ఆ క్యాటబాలిజంని కంట్రోల్ చేయాలన్నా, మీ బాడీలో ఆ మజిల్ గ్రూప్ దగ్గర 9 ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ కలిసి వర్క్ చేయాలి. సో ఈ సప్లిమెంట్లో ఆ 9 ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ఉంటాయి. అందుకోసమే నేను ఇది వర్కౌట్స్ మధ్యలో యూజ్ చేస్తూ ఉంటా. బికాస్ ఆ ఫెటిక్నెస్ని రెడ్యూస్ చేస్తూ నేను ఇంకొంచెం ఎఫెక్టివ్గా, ఇంకొంచెం ప్రొడక్టివ్గా వర్కౌట్స్ చేయడానికి యూజ్ అవుతుందన్నమాట ఇది. గైస్, లాస్ట్ సప్లిమెంట్ అండ్ వెరీ వెరీ యూస్ఫుల్ అండ్ ది మోస్ట్ ఎఫెక్టివ్ సప్లిమెంట్ వచ్చేసి క్రియాటిన్ అన్నమాట. సో దీని గురించి మనం చాలా రీల్స్ చేసాం. ఇది బేసికల్లీ ఎనర్జీ ప్రొడక్షన్ కోసం యూజ్ అవుతుంది. వర్కౌట్స్ చేసేటప్పుడు మనం వెయిట్స్ ఎక్కువ లిఫ్ట్ చేయాలంటే మన బాడీలో ఎక్కువ ఎనర్జీ ఉండాలి. ఆ ఎక్కువ ఎనర్జీ జనరేట్ చేసేది ఏంటి? ఏటీపీ. సో మీ బాడీలో సఫిషియంట్ ఏటీపీని జనరేట్ చేయడానికి ఈ క్రియాటిన్ అన్నది యూజ్ అవుతుందన్నమాట. నేను దీన్ని ప్రతిరోజు ప్రీ వర్కౌట్ ఆర్ పోస్ట్ వర్కౌట్ కింద ఒక 5 grams తీసుకుంటా గైస్. సో దట్స్ అబౌట్ ఇట్. ఇవే నేను యూజ్ చేసే సప్లిమెంట్స్ అన్ని. ఐ హోప్ యూ హ్యావ్ సీన్ ఎవ్రీథింగ్. ఇప్పుడు మనం ఈ సప్లిమెంట్స్ ప్రైజెస్ గురించి మాట్లాడుకుందాం. ఐ నో యూర్ ఆల్ వెయిటింగ్ ఫర్ దిస్. సో ఫస్ట్ ఇది వచ్చేసి ఐజోప్యూర్ బ్రాండ్ వే ప్రోటీన్ గైస్. చాలా హై క్వాలిటీ ఉంటుంది అండ్ నాకు ఇది 9600 పడింది. సో నెక్స్ట్ మనకు డైమెటైజ్ వాళ్ళది హైడ్రోలైజ్డ్ ఐజో వే అనమాట. ఇది నాకు 9500 అలా పడింది. నెక్స్ట్ ఇంకో వే ప్రోటీన్, ఇది కూడా సేమ్ డైమెటైజ్డ్ హైడ్రోలైజ్డ్ ఐజో వే. ఇది కూడా నాకు 9500 పడింది. సో నెక్స్ట్ మనకు వైటమిన్ D3 అనమాట. ఇది ఒక 2000 to 3000 అలా ఉంటుంది. నేచర్స్ బౌంటీ బ్రాండ్ ఇది. గైస్, నాకు ఈ బ్రాండ్స్తో ఎలాంటి సంబంధం లేదు. జస్ట్ నాకు నచ్చి ఈ బ్రాండ్స్ నేను చూస్ చేసుకుంటున్నా. ఎవరికి ఇదే బ్రాండ్ వాడమని నేను రికమెండ్ చేయట్లేదు. మీ రీసెర్చ్ మీరు చేసి మీకు నచ్చిన సప్లిమెంట్ బ్రాండ్స్ని చూస్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఫిష్ ఆయిల్ క్యాప్సూల్స్, ఇది నాకు 1800 పడింది. నెక్స్ట్ అశ్వగంధ, ఇది ఒక 1500 1600 అలా పడింది అనమాట. నెక్స్ట్ గ్లూకోజమైన్, ఇది ఒక 3000 పడింది నాకు. నెక్స్ట్ ఇజాబ్గోల్ హస్క్, ఇది మనకు మార్కెట్లో 200 రూపీస్కి అలా దొరికిపోద్ది. ఎనీ మెడికల్ షాప్లో మనకి ఇది అవైలబిలిటీ ఉంటుందన్నమాట. నెక్స్ట్ కేస్ట్ ప్రీ వర్కౌట్ సప్లిమెంట్, మన క్రిస్ గెతిన్ గారు ఉన్నారు కదా, హృతిక్ రోషన్కి తర్వాత మహేష్ బాబుకి అప్పట్లో ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు. హీస్ అ ఫేమస్ సెలబ్రిటీ కోచ్ అనమాట. సో వాళ్ళ బ్రాండ్ ఇది అండ్ నాకు ఇది 4200 పడింది అనమాట. నెక్స్ట్ మనకు మెగ్నీషియం సిట్రేట్, ఇది కూడా నాకు 2300 అలా పడింది గైస్. నెక్స్ట్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ఇంట్రా వర్కౌట్, ఇది నాకు 4000 పడింది. న్యూట్రిక్స్ బ్రాండ్ అనమాట. సో ఇందాక చూపించిన మెగ్నీషియం సిట్రేట్ వచ్చేసి నవ్ అనే ఒక కంపెనీది. నెక్స్ట్ ఐజోప్యూర్, ఇది వచ్చేసి మన ఈ వే ప్రోటీన్ ఉంది కదా, ఐజోప్యూర్ బ్రాండ్ వాళ్ళది. ఇది కొన్నప్పుడు నాకు ఇది ఫ్రీగా ఇచ్చారు. ఎనీవేస్ ఇది మీరు కొనాలనుకుంటే ఒక 1000 రూపీస్ అలా పడుతుంది. యా, దట్స్ అబౌట్ ఇట్. ఐ థింక్ వీ హ్యావ్ కవర్డ్ ఎవ్రీథింగ్ గైస్. నేను ఇంకోసారి చెప్తున్నా, ఈ సప్లిమెంట్స్ అన్నవి జస్ట్ అడిషన్స్ మాత్రమే. మన ఫుడ్ లో ఎప్పుడైతే సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ న్యూట్రియన్స్ మనకు అందవో అప్పుడు మాత్రమే ఈ సప్లిమెంట్స్ ని యూజ్ చేయాలి. చాలా మంది ఫుడ్ నే రీప్లేస్ చేస్తున్నారు ఈ సప్లిమెంట్స్ తో, విచ్ ఇస్ టోటల్లీ రాంగ్ అనమాట. ఇక్కడితో మనం ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాం. ఐ హోప్ యూ ఫౌండ్ దిస్ ఇన్ఫర్మేటివ్. నచ్చుంటే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ us. థ్యాంక్ యూ.